అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నీకు టికెట్ ఇచ్చిన పార్టీ మళ్ళీ నువ్వు విత్డ్రా అవ్వడం కరెక్ట్ లేదంటే ఖచ్చితంగా అక్కడ టీడీపీ నెగ్గకపోయేది. నీకు ఇంకో సలహా, నువ్వు మొదట్లో మాట్లాడిన మాటలకు ఎప్పటికీ అసలు పోలిక లేదు. ముందు నువ్వు మారు. సతీష్ గారు ఏదో మాట్లాడారు, ఇది ఏమో నాకు అర్థం కాలే. నీకు టికెట్ ఇచ్చిన పార్టీ మళ్ళీ నువ్వు విత్డ్రా అవ్వడం కరెక్ట్గా లేదు. నీకు మాట చెప్తానండి, ఇప్పుడు మన వల్ల పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వైసీపీ వెళ్ళింది. తెలుగుదేశం పార్టీని హిందూ వ్యతిరేకంగా చిత్రీకరించాలని, బ్రాహ్మణ వ్యతిరేకంగా చిత్రీకరించాలని వైసీపీ పార్టీ ధర్నాలో నిరసనలు చేస్తుంది. ఆ టైంలో కూడా పార్టీకి ఏమైతే నాకేటి, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఏమైతే నాకేటి, నా ఎమ్మెల్యే సీట్ నాకు కావాల్సిందే అని కూర్చుంటాం మంచిదా? లేదా రే మనల్ని బూచిగా చూపించి ఈ సమయంలో గెలిచే సమయంలో పార్టీని ఇబ్బంది పెట్టేలా ఉన్నారు? వచ్చిన ఒకే ఒక అవకాశం, చాలా గొప్ప అవకాశం, మళ్ళీ మళ్ళీ వస్తుందో లేదో తెలీదు. అయినా కూడా పెద్దల కోసం, రాష్ట్రం కోసం, లేదు నాకు నేనుగా తగ్గిపోతానులే అవసరం అయితే అంటాం మంచిదండి. అంటే త్యాగం చేయకపోతే ఏడ్రా బాబా ఆ రోజు నాడు వెనక్కి తగ్గిపోయి ఉంటే బాగుండు కదా, లేకపోతే ఇక ఇప్పుడు ఎలా జరిగింది అనేది పెద్ద మాట. లేకపోతే రే భలే తగ్గడరా, అంత పెద్ద అవకాశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం, రాష్ట్రం కోసం వదిలేశాడురా అనేది మంచిదా? ఇప్పుడు నాకు అర్థం కాదండి, ప్రతిదీ రివర్స్లోనే తిప్పేస్తారు. నేను తగ్గటం కరెక్ట్ కాదంటారు చాలామంది. తగ్గకుండా నా స్వార్థం చూసుకోవడమే కరెక్టా? నేను ఎమ్మెల్యే అవడం కోసం అవసరమైతే నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్మెయిల్ చేసి మా వాళ్ళతో అక్కడక్కడ అంబేద్కర్ విగ్రహాలు గారు ధర్నాలు చేసి మా దళితుడికి అన్యాయం జరుగుతుంది, ఆ ఇచ్చిన సీట్ని ఎలా వెనక తీసుకుంటారో నేను గోలగోలు చేసి మొత్తానికి వాళ్ళని ఇరుకుని ఇబ్బందిని పెట్టి ఆ సీట్ సంపాదించుకుని నేను ఎమ్మెల్యే అయిపోయి ఏమో చిన్న చెతికి అన్న తేడా జరిగితే ఆ రోజున ఆ బాధ ఎవడు పడతాడు? రాష్ట్రం అన్యాయం అయిపోద్ది అని ఆలోచించడం అది తప్పంటారు ఏంటండి? అనే మీరు నెక్స్ట్ 2029 అసెంబ్లీకి వెళ్ళాలి. రాజు క్రియేషన్స్ ఒకే తమ్ముడు, చూద్దాం దేవుడి నిర్ణయం అలా ఉంటే అలాగే జరుగుతుంది. రాయిషన్న నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలానే ఉన్నావు, నీ సిద్ధాంతాలు మాత్రం మర్చిపోలేదు. అబ్బా 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 అన్న టచ్ చేసావన్నా. నీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అవసరమైతే రాజేష్ మహాసేన సిద్ధాంతం కోసం అవకాశాన్ని అన్న వదులుకుంటాడు, అతను భవిష్యత్తుకు వచ్చే అవకాశాన్ని అన్న వదులుకుంటున్నాడు. నువ్వు సిద్ధాంతం కోసం నిలబడ్డావు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నువ్వు ఒకడు. చాలామంది ఫోన్లు చేశానా, నువ్వు నీ లైఫ్నైనా త్యాగం చేసావు కానీ అన్న మాట పక్షాన్ని, మన పక్షాన్ని నువ్వు నిలబడ్డావని అప్రిషియేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను తప్పు అని అనలేదు, కరెక్ట్ అంటున్నా. సతీష్ 184 థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్ఎస్ పోరగాళ్ళు అన్న, కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినా, బాబు గారి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగకపోతే నువ్వు సపోర్ట్గా ఉంటావా? వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగలేదంటే నీ వాదనలో న్యాయం లేదనేమో తమ్ముడు. ఎందుకంటే వాళ్ళు 150% న్యాయం చేసే వ్యక్తులే. అంటే మరీ మన వైపు అన్యాయం పెట్టుకుని మనకి న్యాయం కావాలి అనుకుంటే దొరకదు. ఒకవేళ వాళ్ళకి సరిగా కమ్యూనికేట్ అవ్వలేదన్నా, ఇదిగో ఈ సమస్యలో మాకు న్యాయం జరగలేదు, వాళ్ళకి తప్పుడు రిపోర్ట్లు వెళ్ళాయి మా వల్ల అనేది ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని నేను ఈ మీడియా ద్వారానో పర్సనల్గానో వారి దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ, లేకపోతే అక్కడ న్యాయం జరిగే వరకు మీకు తోడుగా ఉండడానికి కానీ ఏ విధంగానూ ఆలోచించకుండా మీకు తోడుగా నిలబడతాం. అన్న, ఈ రాష్ట్రంలో ఎక్కడ దాడులు జరిగాయో అన్నీ మీకు తెలుసు. ఆ కేసులు రీఓపెన్ చేస్తా ఉన్నారు హోంమంత్రి గారు. అవన్నీ టేక్ ఆఫ్ చేయాల్సిందిగా అది మీ బాధ్యత తీసుకోండి. రాజమండ్రి సైడ్ చాలా దాడులు చేశారు. ఖచ్చితంగా దీని గురించి అసెంబ్లీ సెషన్ అయిపోయిన వెంటనే హోంమంత్రి గారి దృష్టికి మేము కూడా తీసుకెళ్తాం. ఎక్కడెక్కడ జరిగిన దాడులు మా దృష్టిలో కొన్ని ఉన్నాయి, అలాగే ఇంకెవరన్నా ఉంటే కనుక అవన్నీ మేము తెప్పించుకుంటాం. వారి దృష్టిలో ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టిలో అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే హోంమంత్రి గారు ఒక ఆర్డర్ ఇస్తే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ దాడులు జరిగా అన్ని ఇమీడియట్గా ఆవిడకి ఆ స్టేట్మెంట్లు వెళ్ళిపోతాయి. మా తరపున మేము కూడా ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతాం. మన వాళ్ళందరికీ దాడులకు గురైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా మా బాధ్యతగా మేము కూడా కృషి చేస్తాం.